హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మనకు బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది కదా. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీలో మన 400 పాయింట్స్ స్ట్రక్చర్ అని ఉందండి, అదొకటి. సో దాంట్లో ఏంటి అంటే ఎక్స్పైరీ ప్రీవియస్ డే, అంటే ఇవాళ మార్కెట్ ఎలా ఉండాలి, 400 పాయింట్స్ రేంజ్లో ఉండాలి. ఎలాగా 100 to 150 స్ట్రక్చర్లో 400 పాయింట్స్ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఎలా ఉందండి, క్లోజింగ్ వచ్చేసి 55,417 కదా. మనకు 55,400 కాల్ 300లో ఉంది, 55,600 పుట్ అనేది 300 చేంజ్లో ఉంది. అంటే అరౌండ్ ఇక్కడ 600 పాయింట్స్ రేంజ్లో ఉంది కదా. అంటే మార్కెట్ ఇక్కడ ఎలాంటి ఇండికేట్ ఇస్తుంది ఎక్స్పైరీకి అంటే ఒక మంచి మూమెంట్ అనేది ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది, స్కోప్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను, ఒకటే సైడ్ ఎప్పుడు కూడా అంటే కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా మీరు ఒకటే డైరెక్షన్లో స్ట్రైక్ని తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేస్తే మాత్రం దాని కింద స్టాప్ లాస్లు పెడితే మీరు లాసెస్ చూస్తారు తప్పించి ప్రాఫిట్లు అయితే తీయరు. సో లాస్ అనేది మనం తీసుకునే స్ట్రైక్ యొక్క ప్రైస్ కింద కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. మీకు ఇక్కడ కొంచెం స్ట్రక్చర్స్ అనేది కూడా నేను చెప్పాను కదా, నార్మల్గా వీడియోస్లో చెప్తున్నాను. సో వాటిని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, కంటెంట్ అనేది కొంచెం అర్థమైపోతూ ఉంటుంది. ఓకేనా. సో నార్మల్ ఎక్స్పైరీ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవాళ క్లోజింగ్ చూస్తుండే ప్రైస్ యాక్షన్స్కి. ఓకేనా. సో సెన్సెక్స్ అండి, సెన్సెక్స్ చూడండి, నేను ఆల్రెడీ నిన్న లెంతీ వీడియోలో చెప్పాను, ఇవాళ మార్నింగ్ షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను కదా. మనకు ఇక్కడ పుట్ వచ్చేసి 1500 పాయింట్స్ రేంజ్లో ఉందన్నాను, కాల్ వచ్చేసి 1500 to 2000 పాయింట్స్ రేంజ్. ఓకే. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక 1000 పాయింట్స్ స్ట్రక్చర్లోకి 600 పాయింట్స్ రేంజ్ వస్తుందో అప్పుడు మాత్రమే మనం ఎంటర్ అవ్వాలి. అప్పటి వరకు ఏంటంటే మార్కెట్లో వోల్టాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ప్రాఫిట్ రావడానికైనా లాస్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. ఓకే ఫైన్. ఇవాళ చూడండి, మన ప్రీ మార్కెట్ క్లోజింగ్లో 80,100 పుట్టుంది చూసారా. దీని యొక్క క్లోజింగ్ చూడండి, ప్రీవియస్ క్లోజింగ్ 300లో ఉంది కదా. అండ్ ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు ఇక్కడ ఉంది 274లో. ఓకే. అండ్ ఇంకొకటి కాల్ సైడ్ ఏం చెప్పాను, 82,900 కాల్, 300 చేంజ్ కదా, ఆల్మోస్ట్ 400 వరకు వెళ్ళిపోయింది ప్రీవియస్ క్లోజింగ్ ఇది. సో ఇవాళ క్లోజింగ్ ఎలా ఉంది మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు అంటే 82,237లో ఉంది. అంటే నార్మల్గా ఇక్కడ మనకు 1500 పాయింట్స్ 2000 పాయింట్స్ రేంజ్ నుంచి 11,000 పాయింట్స్ రేంజ్కి వచ్చింది క్లోజింగ్లో. అర్థమవుతుందా. ఇక్కడ 81,312 క్లోజింగ్ కదండి. సో ఇక్కడి నుంచి మనము 80,100 చూసుకోండి. ఓకేనా. అండ్ పుట్ సైడ్ అదా, కాల్ సైడ్ ఏమో 82,900. ఓకేనా. సో ఒకసారి చూడండి, కొంచెం తగ్గింది. ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏమవుతుంది అంటే ఇంకొంచెం తగ్గాలి, ఇంకొంచెం కన్సల్టేషన్ అనేది మార్కెట్లో కావాలి. ఈ 2 days కనుక మార్కెట్లో కన్సల్టేషన్ అవుతే మాత్రం నిజంగా మంచి ర్యాలీ అనేది మాత్రం కంపల్సరీగా వస్తుంది. సో దాన్ని ఎప్పుడైతే మనం క్యాచ్ చేస్తామో అప్పుడు ప్రాఫిట్స్ అనేది ఎక్కువ వస్తాయి. లాట్స్ అనేది అలాంటి జోన్లో ఎక్కువ తీసుకోండి. ఓకేనా. ఇలాంటి టైంలో అనవసరంగా పైసలు పెడితే పోతే తప్పించి ఏం రావు. ఓకేనా. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రేపు ఉంది, ఎక్స్పైరీ రోజు ఎక్స్పెరిమెంట్లు చేయమాకండి, కొంచెం చూస్తూ ఉండండి. ఒక 2 days తర్వాత ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మనం మాట్లాడుకుందాము. కాకపోతే ఇప్పటికైతే ఈ మంత్కి సంబంధించి రేపటి ఎక్స్పైరీకి అయితే వద్దు. మీకే అమౌంట్ ఒకవేళ అకౌంట్లో ఉంది ఖాళీగానే అని మీకు అనిపిస్తే, మీకు ఏదైనా స్కోప్ ఉంది మీకున్న నాలెడ్జ్లో మీకు అనిపిస్తే మాత్రం నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోండి. ఓకేనా. ఇక్కడ సెన్సెక్స్ కూడా ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడున్న ఈ జోన్లో మనకి ఇప్పుడు అక్కడ కూడా ఆప్షన్ లేదు, అంటే ఏదైనా ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి వీక్లీ వైజ్లో కదా. సో మంత్లీ వైజ్లో అయితే ఏంటంటే దాన్ని కొంచెం మనకు మేనేజ్ చేయడానికైనా లేకపోతే అటు ఇటుగా ఏమైనా యావరేజ్ చేసుకొనైనా ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓన్లీ వరస్ట్ కేసులో క్యాపిటల్ అయినా సేవ్ అవుతుంది. ఓకేనా. సో అందుకే నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోండి. లేదు ఇవన్నీ వద్దు, ఆపర్చునిటీ వస్తేనే తీసుకుంటా లేకపోతే చక్కగా చూసుకుంటా కూర్చుంటా అంటే అదే పని చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. సో ఇదండి మన ఛానల్లో మేము చెప్తున్న కంటెంట్. ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటూ మీకు ఈ ఛానల్లో చెప్తున్న కంటెంట్ వర్త్ అనుకుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్.